Start camera, action. తమిళనాడు చెన్నై. ఇక్కడ క్లాత్ ఇండస్ట్రీ అనే కంపెనీ ఉంది. ఈ క్లాత్ ఇండస్ట్రీ కంపెనీ వరల్డ్లోనే బాగా ఫేమస్. ఈ ఇండస్ట్రీలో ఫుడ్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్, మెడిసిన్స్, ఆర్ట్ వర్క్స్ని తయారు చేస్తారు. దీనికి ఎండి క్లాసిన్. ఇతని అనుచరులు సారా మరియు డేవిడ్. క్లాసిన్కి ఇండియాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్ అన్నిటినీ సారానే చూసుకుంటాడు. ఈ మెయిన్ బ్రాంచ్ చెన్నైని డేవిడ్ చూసుకుంటాడు. బయట ప్రపంచానికి ఈ కంపెనీ మంచి బ్రాండ్. కానీ క్లాసిన్ ఇండస్ట్రీలో మరో చీకటి ప్రపంచం ఉంది. అదే ద గోల్డ్ స్మగ్లింగ్. ఎస్, ఈ ఇండస్ట్రీకి అండర్ గ్రౌండ్లో గోల్డ్ స్మగ్లింగ్ జరిగేది. ఇండియాలో ఎక్కడ గోల్డ్ ఉన్నా అది ఈ ఇండస్ట్రీకే వస్తుంది. వీళ్ళు ఆ గోల్డ్ని మెల్ట్ చేసి చాక్లెట్స్ పైన కవర్ లాగా, ఎలక్ట్రిక్ వైరింగ్ లాగా గోల్డ్ని పౌడర్లా చేసి దాన్ని ట్యాబ్లెట్స్లో ఇన్సర్ట్ చేసి మెడిసిన్ లాగా, గోల్డ్తో పెయింటింగ్ చేసి డ్రాయింగ్ లాగా ఫారెన్కి ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఈ విషయం తెలుసుకున్న ప్రతి పోలీస్ ఆఫీసర్ని, గవర్నమెంట్ ఆఫీసర్ని చంపేసేవాళ్ళు. బయట ప్రపంచానికి ఎడ్యుకేషన్ ఉన్న ఎంప్లాయీస్ని పెట్టుకొని లీగల్ బిజినెస్ చేసేవాళ్ళు. కానీ అండర్ గ్రౌండ్లో చదువు లేని లేబర్స్ని పట్టుకొని గోల్డ్ స్మగ్లింగ్ ఇల్లీగల్గా చేసేవాళ్ళు. ఇలా ఆ ఫ్యాక్టరీకి దేవా అనే వ్యక్తి ఇంటర్వ్యూకి వస్తాడు. దేవా ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఆ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవుతాడు. ఆ ఫ్యాక్టరీలో తను బాగా వర్క్ చేసి మంచి పేరుని సంపాదించుకుంటాడు. ఇలా ఒకసారి ఆ ఫ్యాక్టరీలో ఒక రాత్రి గోల్డ్తో నిండి ఉన్న ఐటమ్స్ కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్ని చెన్నై హార్బర్కి పంపించాలి. కానీ ఆ లారీ డ్రైవర్ ఇంతవరకు రాలేదు. డేవిడ్ ఇంకెవరైనా డ్రైవర్ ఉంటారేమో అని ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే డేవిడ్కి డ్యూటీని ఫినిష్ చేసుకొని వెళ్తున్న దేవా కనిపిస్తాడు. డేవిడ్ దేవాని పిలిచి, నీకు లారీ డ్రైవింగ్ వచ్చా అని అడుగుతాడు. దానికి దేవా కూడా వచ్చు సార్ అని చెప్తాడు. డేవిడ్, సరే మా వాడితో పాటు ఈ లారీని తీసుకుని చెన్నై హార్బర్కి వెళ్ళు అని చెప్తాడు. కానీ దేవాకి లోపల ఉన్నది గోల్డ్ ఐటమ్స్ అని తెలియదని డేవిడ్ అనుకుంటాడు. ఇలా ఆ రాత్రి దేవా లారీని డ్రైవ్ చేసుకుంటూ రోడ్లో వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ లారీ పైన అటాక్ జరుగుతుంది. ఎవరో కొంతమంది మాస్క్ వేసుకున్న వ్యక్తులు ఆ కంటైనర్ని ఆపాలని చూస్తారు. దేవాతో పాటు ఉండే మనిషి వెంటనే డేవిడ్కి ఫోన్ చేసి, అన్న ఇక్కడ ఎవరో చాలామంది మన కంటైనర్ పైన దాడి చేస్తున్నారు, వెంటనే రా అని చెప్తాడు. డేవిడ్ కూడా వెంటనే కారులో బయలుదేరుతాడు. ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తులు ఆ కంటైనర్ దగ్గరికి వస్తారు. అప్పుడే దేవా రంగంలోకి దిగి వాళ్ళంతు చూసి వాళ్ళందరినీ అక్కడి నుండి కొట్టి తరిమేస్తాడు. ఆ తర్వాత ఆ కంటైనర్ని సేఫ్గా హార్బర్కి చేరుస్తాడు. దేవా ఒక్కడే అంతమందిని ఎదిరించిన తన ధైర్యాన్ని చూసి డేవిడ్ దేవా గురించి సారాకి చెప్తాడు. దాంతో సారాకి దేవా పైన ఒక కన్ను పడింది. ఎందుకంటే తనకి ఆగస్టు 14వ తేదీ ఒక పెద్ద డీల్ కుదిరింది. ఆ డీల్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, ఇక మీద కూడా చేయలేరు. ఆ డీల్ కానీ సక్సెస్ అయితే క్లాసిన్ మరో ఒక మెట్టు పైకి ఎదుగుతాడు. ఈ డీల్కి దేవా సహాయం సారాకి అవసరమైంది. ఈ డీల్ క్లాసిన్ హిస్టరీలోనే పెద్దది. సుమారు 2000 కోట్ల విలువ కలిగిన గోల్డ్ని చెన్నై నుండి చైనాకి ఎక్స్పోర్ట్ చేయబోతున్నారు. ఈ 2000 కోట్లు ఉన్న గోల్డ్ సర్కిని ఒక షిప్లో 10 కంటైనర్లో పెడతారు. చెక్కింగ్ ఫార్మాలిటీస్ అన్నిటిని ఫినిష్ చేసుకొని ఆ షిప్ నడి సముద్రంలో వెళ్తూ ఉంది. డేవిడ్తో పాటు ఆ షిప్లో 30 మంది లేబర్స్ అలాగే దేవా కూడా ఉన్నాడు. షిప్ సముద్రంలో వెళ్తూ ఉండగా అప్పుడే అక్కడికి 4 హెలికాప్టర్లు వస్తాయి. ఆ హెలికాప్టర్ నుండి మాస్క్ ధరించిన వ్యక్తులు దిగుతారు. వాళ్ళు గన్స్ ద్వారా ఆ 30 మంది లేబర్స్ని షూట్ చేసేస్తారు. ఇంకా ఫైనల్గా డేవిడ్ దేవా మిగులుతారు. అప్పుడే దేవా తన పాకెట్లో నుండి గన్ను తీసి డేవిడ్ని షూట్ చేసి చంపేస్తాడు.
అప్పుడే డేవిడ్కి సారా నుండి కాల్ వస్తుంది. దేవా ఆ కాల్ని అటెండ్ చేస్తాడు. సారా, రే డేవిడ్, సరుకు అంతా సేఫ్గానే వెళ్తుంది కదా? దానికి దేవా, నీకు నీ సరుకు కావాలంటే క్లాసిన్ గాడు నా ముందుకు రావాలి. దానికి సారా, రే దేవా, ఏంట్రా ఏం మాడుతున్నావు? డేవిడ్ ఎక్కడా? దానికి దేవా, ఇప్పుడే నీ డేవిడ్ని పైకి పంపించా, త్వరలోనే నీ బాస్ క్లాసిని కూడా పైకి పంపిస్తా. దానికి సారా, రే అసలు ఎవడరా నువ్వు? దానికి దేవా, కరెక్ట్గా 6 నెలల క్రితం మీరు అన్యాయంగా చంపిన డ్రాగన్ ఫ్రెండ్ని. మీరు నా ప్రాణ స్నేహితుడిని చంపారు. నీకు నీ సరుకు కావాలంటే ఆ క్లాసిన్ గాడే నా దగ్గరికి రమ్మను. ఇట్లు దేవా, ఫ్రెండ్ ఆఫ్ డ్రాగన్. 6 నెలల క్రితం డ్రాగన్ అనే వ్యక్తి చెన్నై హార్బర్లో కూలీగా పనిచేస్తూ ఉండేవాడు. ఇలా ఒక రాత్రి క్లాసిన్ ఇండస్ట్రీ నుండి గోల్డ్ స్మగ్లింగ్ బాక్స్ని షిప్లో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండగా ఆ బాక్స్లో నుండి ఒక చాక్లెట్ బాక్స్ కింద పడిపోతుంది. అర్ధరాత్రి అందరూ వెళ్ళిపోయాక డ్రాగన్కి ఆ బాక్స్ కనిపిస్తుంది. డ్రాగన్ ఇది నార్మల్ చాక్లెట్సే అనుకుని తన ఫ్రెండ్స్తో కలిసి ఆ చాక్లెట్స్ని తింటూ ఉంటాడు. అప్పుడే డ్రాగన్ ఒక పాయింట్ని నోటీస్ చేస్తాడు. తనకి దొరికిన చాక్లెట్స్లో కొన్నిటికి పేపర్లో ఒక సైడ్ గోల్డెన్ వైట్ కలర్ కనిపిస్తుంది, మరికొన్నిట్లో ఫుల్ గోల్డ్ కలర్లో, అలాగే దాని డెన్సిటీ కూడా హార్డ్గా కనిపిస్తుంది. డ్రాగన్ లైటర్ ద్వారా ఆ ఫుల్ గోల్డెన్ పేపర్ని అంటిస్తాడు, కానీ ఆ పేపర్ అంటుకోదు. గోల్డెన్ వైట్ పేపర్కి పెడితే వెంటనే ఫైర్ అవుతుంది. డ్రాగన్ నెక్స్ట్ డే ఆ ఫుల్ గోల్డ్ పేపర్ని ఒక ఏరియాలో చెక్ చేపిస్తాడు. అప్పుడే డ్రాగన్కి పెద్ద షాక్. డ్రాగన్కి దొరికిన ఆ ఫుల్ గోల్డ్ పేపర్ నిజమైన గోల్డ్తో తయారు చేయబడింది. డ్రాగన్ ఈ విషయాన్ని పోలీసుకి ఫోన్ చేసి చెప్తాడు. ఆ రాత్రి డ్రాగన్ హార్బర్లో వర్క్ చేస్తూ ఉండగా కొంతమంది వ్యక్తులు వచ్చి అతన్ని చుట్టుముట్టేస్తారు. అప్పుడే అక్కడికి సారా మరియు క్లాసిన్ వస్తారు. డ్రాగన్కి ఈ విషయం తెలిసిపోయిందని క్లాసిన్ అతన్ని అతి దారుణంగా చంపేస్తాడు. డ్రాగన్ చావుకి కారణం క్లాసినే అని దేవాకి తెలుస్తుంది. అప్పుడే దేవా ఇంటర్వ్యూ ద్వారా క్లాసిన్ ఇండస్ట్రీలోకి లీగల్గా ఎంటర్ అయ్యి లోపల వాళ్ళు చేస్తున్న ఇల్లీగల్ స్మగ్లింగ్ గురించి తెలుసుకుంటాడు. ఆ రోజు రాత్రి దేవానే కొంతమంది రౌడీలను కూడా ఆ కంటైనర్ పైన అటాకింగ్కి పంపిస్తాడు. దానివల్ల దేవా కళ్ళు సారా పైన పడేటట్లు చేసి ఇప్పుడు ఇంత పెద్ద సర్క్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. దేవా ఆ షిప్ని ఒక ఐలాండ్కి తీసుకుపోతాడు. ఈ విషయం క్లాసిన్కి తెలుస్తుంది. క్లాసిన్ వెంటనే హెలికాప్టర్ ద్వారా ఐలాండ్కి వస్తూ ఉంటాడు. సారా చాలామంది రౌడీలను బోటు ద్వారా ఐలాండ్కి తీసుకొని వస్తూ ఉంటాడు. దేవా హ్యాండ్ ఓవర్ చేసుకున్న కంటైనర్స్లో ఒక GPS ఉంది. దాన్ని ట్రాక్ చేసే సారా ఐలాండ్కి వస్తూ ఉంటాడు. ఇలా ఐలాండ్కి దగ్గరగా వస్తూ ఉండగా సడన్గా దేవా రోబోట్ ద్వారా తయారు చేసిన ఒక షార్క్ వీళ్ళని అటాక్ చేస్తుంది. దేవా ఆ షార్క్ లోపల గన్స్ని ఇన్సర్ట్ చేసి తయారు చేస్తాడు. దేవా ఆ ఐలాండ్లోనే ఉంటూ కంప్యూటర్ ద్వారా ఆ షార్క్ని ఆపరేటర్ చేస్తూ ఉంటాడు. ఆ రోబో షార్క్ లోపల నుండి సారా బోట్స్ పైన షూటింగ్ స్టార్ట్ చేస్తుంది.
ఫైనల్గా ఆ షార్క్ సారా మనుషుల్లో చాలా మందిని చంపేస్తుంది. సారా మరియు కొంతమంది రౌడీలు గన్స్ పెట్టుకొని ఐలాండ్లోకి వచ్చేస్తారు. ఆ ఐలాండ్ అంతా ఒక అడవిలాగా ఉంటుంది. దేవ అక్కడ ఉండే చెట్లలో కూడా గన్స్ని ఫిక్స్ చేసి ఉంటాడు. ఆ గన్స్ ద్వారా సారాని అలాగే ఆ రౌడీలను కూడా కాల్చి చంపేస్తాడు. ఇంకా ఫైనల్గా క్లాసిన్ హెలికాప్టర్ ద్వారా ఐలాండ్లోకి దిగుతాడు. దేవ ఆ కంటైనర్స్ అన్నిటిని ఒక ప్లేస్లో పెట్టుకొని క్లాసిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత దేవాకి క్లాసిన్కి మధ్య ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఆ ఫైటింగ్లో దేవ ఎంతో కష్టంగా క్లాసిన్ని ఓడించి తనని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత తను పట్టుకున్న గోల్డ్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. దాంతో క్లాసిన్ ఇండస్ట్రీని గవర్నమెంట్ పర్మనెంట్గా క్లోజ్ చేస్తుంది.